రోజులు గడుస్తున్న కొద్దీ, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ, మనం పెరుగుతున్న కొద్దీ జ్ఞానం ఎలా అయితే వస్తుంటాదో, అప్పుడు మనకు అవగాహన వస్తూ ఉంటది. ఎప్పుడైతే ఒక మొబైల్‌లో 64, 32 జీబీ, 128 జీబీ మెమరీ ఉంటదో, నువ్వు ఎప్పుడైతే స్టోరేజ్‌కి ఫుల్ నింపుతావో, అప్పుడు నువ్వు ఏం డిలీట్ చేసినా, ఆ ఫోన్ మళ్ళీ స్ట్రక్ అవుతూనే ఉంటుంది. ఆ ఫోన్ స్ట్రక్ అవ్వకూడదు అంటే ఫ్లాష్ కొట్టాలి. ఫోన్ మొత్తం ఫార్మాట్ కొట్టాలి. అప్పుడే నీకు మళ్ళీ రీస్టార్ట్ కొత్త మొబైల్ అవుతుంది. అలాగే నీ బ్రెయిన్ కూడా అంతే. దేవుడు మనకు అందరికి ఒకే విధంగా బ్రెయిన్ ఇస్తాడు. కానీ మనం దానికి వాడుకోవట్లేదు సరిగ్గా. ఒక్కసారి ఆలోచించండి. దానికి ఎప్పుడైతే నువ్వు వాడుకోవడం మొదలు పెడతావో, అలాంటివి నీకు ఎన్నో ఆలోచనలిస్తాయి. మైండ్ నీకు ఒక్క నిమిషం కూడా నీకు దానికి ఫ్రీగా పెట్టకు. మంచి మంచి ఆలోచనలతో నీవు దాన్ని ముందుకు తీసుకుపోతే, అలాంటివి ఇంకెన్నో నీ జీవితంలో నీకు లైఫ్‌ని మార్చేస్తుంది. సో, దాన్ని యూజ్ చేసుకోవట్లేదు. ఎప్పుడైతే అనిపిస్తదో నీ ఏజ్ అయిపోయినాక నువ్వు లైఫ్‌లో ఎప్పుడైతే సక్సెస్ అవుతూ ఉంటావో, అప్పుడు మెల్లిమెల్లిగా నీకు జ్ఞానం వస్తూ ఉంటదో, అవగాహన ఎప్పుడైతే అవుతూ ఉంటాదో, అప్పుడు నీకు తెలుస్తుంది. ఇది ఏదో ఈ బ్రెయిను ఇప్పుడు